ఈరోజు పొద్దున్న లేచి చూసేటప్పటికి ఇంకో 2 పిల్లలు అయితే దిగిపోయి ఉన్నాయన్నమాట. రాత్రి అయితే చూస్తే 2 పిల్లలు వచ్చినాయి తెల్లవి, ఇప్పుడేమో నల్లవి కూడా వచ్చినాయి అన్నమాట. సో అందుకని చెప్పి మేము బెల్లం వాటర్ అయితే పెడుతున్నాం. ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి పెడితే తల్లి తాగుతుంది అనమాట. దానికి దాహంగా ఉన్నట్టుంది. ఇంతకీ పుట్టిన కోడి పిల్లలకి వెంటనే బెల్లం వాటర్ ఎందుకు పెడతారో కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే పొదిగించినాయి కదా, అందుకని చెప్పి బెల్లం వాటర్ అయితే పోస్తున్నాం ఇక్కడ. ఇంతకుముందు మిషన్ మీద చేయించినవి అయితే విడిగా తీసుకొచ్చారు మా వారు. ఇవే కాకుండా ఈ పెట్ట కింద ఇంకా గుడ్లు ఉన్నాయన్నమాట. అవి కూడా కొన్ని రోజుల్లో పిల్లలు కాబోతాయి. ఎన్ని పెట్టారో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ప్రస్తుతానికైతే 7 గుడ్లు అయితే ఉన్నాయి. ఆ 7లో 4 పిల్లలు అయితే బయటకు వచ్చేసినాయి. ఇంకా 3 గుడ్లు అయితే దాని కింద ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకసారి పిల్లలు చూపించాను కదా, 5 పిల్లలు. 5 పిల్లల్లో మాకు 3 పిల్లలు చచ్చిపోయి కేవలం 2 మాత్రమే మిగిలాయి అన్నమాట. నాకైతే చాలా బాధేసింది అవి చచ్చిపోయినప్పుడు. మేము ఊర్లో అవి తిరగడం వల్లే చనిపోయినాయి అనిపించింది. మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే కనుక అవి బతుకుతామేమో. సర్లే వీటినన్నా జాగ్రత్తగా కాపాడుకుందామని చెప్పి ఆగామన్నమాట. ఇవేమో ఈ తెల్లకోడి పిల్లలు ఉన్నాయి కదా, ఇవి నిన్న పొద్దుట వచ్చినవి. ఈ కింద అన్ని గుడ్లు అన్నమాట. నల్ల పిల్లలు అయితే ఇంకా నడవలేకపోతున్నాయి కూడా, ఇప్పుడిప్పుడే వచ్చినాయి కదా అందుకోసం. ఎలా ఉన్నాయి మా కోడి పిల్లలు కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కన్నా కామెంట్ చేసి చెప్పండి. ఈ పిల్లలు ఎలాగో వాటర్ తాగట్లేదని చెప్పి కొంచెం మేత అయితే వేసామన్నమాట తింటాయని చెప్పి. ఇవి కూడా ఈ తల్లే తింటుంది. లాస్ట్కి ఎలా అయితే ఆ చిన్న పిల్ల, ఆ క్యూట్ వైట్ పిల్ల ఉంది కదా, అది వచ్చి తింటుంది అనమాట భలేగా. సరే కానీ వీటిని చూస్తూ మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలని ఒక హోప్ వస్తుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్. సరే మరి ఉంటాను. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.